అఖండ, వీరసింహారెడ్డి, భవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ డైరెక్టర్ బాబీతో కలిసి చేస్తున్న చిత్రం డాకు మహారాజ్. సూర్యదేవర, నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఎంతో రిచ్గా ఈ యొక్క సినిమాని నిర్మించాడో మనం ట్రైలర్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. రెస్పాన్స్ ఆశించిన స్థాయి కన్నా మించిందనే చెప్పాలి. ఇక ఈ యొక్క చిత్రాన్ని కేవలం తెలుగు భాష మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, ఇతర మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఫ్రీ షో రీసెంట్గా దుబాయ్లో కొంతమంది మీడియా ప్రముఖులు ప్రత్యేకంగా వేసి చూశారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇన్నాళ్ళు బాలయ్యను ఇంత కొత్తగా ఏ డైరెక్టర్ చూపించలేదని, ఆయనలోని కొత్త యాంగిల్ను బయటకు తీసి అద్భుతంగా స్క్రీన్ ప్రజెంట్ చేశారని, ఫ్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు అరిచి అరిచి మా గొంతు పోయిందని, అంత అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారట. ఇక సెకండ్ హాఫ్లో బాలయ్య ఎనర్జీ అనంతరం అనే రేంజ్లో ఉందని, ఎమోషనల్ సన్నివేశాలు సైతం బాగా క్లిక్ అయ్యాయని, సంక్రాంతికి ఈ మాత్రం కంటెంట్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు మరో హిట్ పడినట్లే అని అంటూ ఉన్నారు. బాలయ్య కెరియర్లో అత్యధిక వసూలు రాబట్టే చిత్రంగా ఈ యొక్క చిత్రం నిలుస్తుందని వారు కామెంట్లు చేయడం మరో విశేషం. ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. మొత్తంగా తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో ఓవర్సీస్లో ఈ యొక్క మూవీ కూడా పడనున్నట్లు కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.